హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి సింగరేకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్ అండి. లక్ష్మీ నరసింహ స్వామి వారు గుహలో వెలిచారు. ఇక్కడ ప్రతి ఇయర్ మార్చ్ ఏప్రిల్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది. తిరునాళ. ఈ ప్లేస్ ఎక్కడుందంటే గుంటూరు డిస్టిక్ మాచవరం మండల్ పిల్లుట్ల సింగరేకొండ అంటారండి. ఎవరు అడిగినా చెప్తారు. ఈ ప్లేస్లో రెండు కొండలు ఉంటాయి. కొండల్లో నుంచి పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మనకి లక్ష్మీ నరసింహ స్వామి వారు దర్శనం ఇస్తారు. చూద్దాము. ఫస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఫస్ట్ మనం ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటాము. మనకు కనిపిస్తుంది ఎంట్రన్స్ అండి. ఈ మెట్లన్నీ మనం ఎక్కి కొండెక్కాలి. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక క్షమించండి. నెక్స్ట్ టైం నుంచి సర్చ్ చేసుకుంటాను. మనం ఇక్కడి నుంచి మెట్లెక్కి వెళ్ళాలండి కొండపైకి. నేచర్ కూడా చాలా బాగుంటుంది. కొండపై నుంచి ఊరు మొత్తం కనిపిస్తుందండి మనకి. చూపిస్తాను మీకు. నేను ఈవినింగ్ వెళ్ళాను సన్సెట్లో. కొండెక్కేసి పైకి వెళ్తున్నాను. ఈవినింగ్ సన్సెట్ చూడండి ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో విలేజ్ మొత్తం మనకి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసామండి టెంపుల్ దగ్గరికి. రెండు ద్వారాలు ఉన్నాయి. ఒకటేమో ఎగ్జిట్కి, ఒకటేమో ఎంట్రన్స్కి గుహలోకి. చూస్తుంటే కొండ కనిపిస్తుంది. ఆ కొండలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు వెలిచారు. గుహలోకి వెళ్తున్నాను. చూడండి మొత్తం చీకటిగా ఉంది. లోపల గుహలో లక్ష్మీ నరసింహ స్వామి వారు ఉంటారు. ఇప్పుడు అయ్యగారు ఎవరు లేరు కాబట్టి మీకు ఏం కనిపించట్లేదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కళ్యాణం జరిగేటప్పుడు వీడియో తీశాను. ఆ వీడియో మీకు చూపిస్తాను. లక్ష్మీ నరసింహ స్వామి వారు ఎలా ఉంటారో. ఇప్పుడు ఓన్లీ దీపారాధన చేస్తారండి. దీపారాధన ఒక్కటే ఉంటుంది. మీకు ఆ వీడియో చూపిస్తున్నాను, చూడండి. ఇలా ఉంటారండి లక్ష్మీ నరసింహ స్వామి వారు లోపల గుహలో. బయటకు వచ్చేస్తున్నామండి ఎగ్జిట్. ఇవన్నీ గుహల్లోకి, కొండలోకి ఉన్నాయండి. బయటకు వచ్చేస్తాం. నేచర్ చాలా బాగుంటుందండి ఈవినింగ్ సన్సెట్లో. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.